కార్యక్రమానికి విచ్చేస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. A very very hearty welcome to the whole family of సువర్ణ భూమి. మార్కెటింగ్ వారికి అలాగే కస్టమర్స్కి మీడియా సభ్యులకి అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాము. సువర్ణ భూమి అధినేత మన శ్రీధర్ బొల్లేని గారు రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎన్నెన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఇంతింతై వటుడింతై తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం మాత్రమే కాకుండా తనతో పాటు 10 మంది బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో తన టీం అందరినీ చెయ్యి పట్టి నడిపిస్తూ ఇక్కడ వరకు తీసుకొని వచ్చినటువంటి శ్రీధర్ గారిని అభినందిస్తూ ఉన్నాము. అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచెప్తూ ముందుగా ఇవాళ ఈ కొత్త అధ్యాయంలోని ఆ కొత్త లోగోని చూడటానికి మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా రంగస్థలం ముద్దుబిడ్డ హాయ్ చరణ్, వెల్కమ్. అండ్ శ్రీధర్ గారిని ముందుగా బొకే ఇచ్చి చరణ్ గారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అండ్ మీరు ఒక్కసారి అలా అనేస్తే మా లోగో లాంచ్ అయిపోతుంది. లోగో లాంచ్. డెవలపర్స్ తరతరాలకి చెరగని చిరునామా మన బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ గారి చేతుల మీదుగా జస్ట్ లాంచ్ అయింది. శ్రీధర్ గారు టు ప్లీజ్ జాయిన్. మరొకసారి లెట్స్ హ్యావ్ ది లోగో ప్లీజ్. చెరగని చిరునామా ఓపెన్ ప్లాట్స్ అలాగే ఫామ్ ప్లాట్స్ మాత్రమే కాదు, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ టూ. నమ్మకానికి, రీజనబుల్ రేట్స్కి, కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఒకటే చిరునామా సువర్ణ భూమి. అండ్ ఇప్పుడు రిక్వెస్టింగ్ చరణ్ గారు ఫర్ అ సిగ్నేచర్ ఆన్ ద లోగో అండి. మీ చేవరాల్ యువర్ ఆటోగ్రాఫ్ సంతకం. ఇక నుంచి సువర్ణ భూమిలో మీరు కొనేటువంటి ప్రతి ప్లాట్ మీద మన చరణ్ గారి సంతకం కనిపిస్తుంది. ద ట్రేడ్ మార్క్. టెలివిజన్ కమర్షియల్ ఇవాళ నుంచి ప్రసారం కాబోతోంది. ఇంకా ఎవరు చూడలేదు, మేమందరం చూడబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ సీయింగ్ ద టెలివిజన్ కమర్షియల్, చరణ్ విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి వర్కింగ్ వీడియో ఆఫ్ యువర్ షూటింగ్ చూద్దామా? ఎస్ ప్లీజ్. వర్కింగ్ వీడియో చూసేసాము. ఇక చరణ్ గారిని టీవీ కమర్షియల్ ఇక్కడ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లాంచ్ టీవీ కమర్షియల్. ఫిట్ గా ఉండాలి, జస్ట్ ఫిజికల్ గానే కాదు, అన్నిట్లోనూ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ లైఫ్ కావాలంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉండాలి. వేర్ ఎవర్ యూ ఇన్వెస్ట్, దట్ ఈస్ యువర్ గ్రోత్ క్రైటీరియా. ఒకటి నిజం,
త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి తరతరాలకు జరగని చిరునామా. వావ్! హార్డీ కంగ్రాచులేషన్స్ శ్రీధర్ గారు అండ్ అలాగే చరణ్ గారు. వాట్ ఎవర్ యూ డూ, you're the best and we are waiting for, of course, RRR. రామరాజు గారు, మీరు మాట్లాడే ముందు ఈ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అలాగే ఎన్నో వందల యాడ్ ఫిల్మ్స్ చేసినటువంటి మన యమునా కిషోర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. యమునా కిషోర్ గారు ఎన్నో బ్రాండ్స్ ని వినూతనమైనటువంటి కాన్సెప్ట్స్ తో మార్కెట్ లోకి తీసుకెళ్లినటువంటి యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ గారు. రిక్వెస్టింగ్ కిషోర్ గారు టు స్పీక్ a few words please. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, చరిత్రని మలుపు తిప్పే ఈ క్షణంలో నేను కూడా ఇక్కడ ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ యాడ్ ఇంత గ్రేట్గా గొప్పగా రావడానికి కారణమైన చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా మీరు ఎలా ఉద్వేగభరితంగా ఉత్కంఠతతో ఉన్నారో నేను అంతే ఉన్నాను ఈ క్షణం కోసం. చాలామంది ఆర్టిస్టులతో చాలాసార్లు పనిచేసినప్పటికీ చరణ్ గారి ప్రత్యేకతే వేరు. వీరితో నేను పనిచేసింది ఒక్కరోజే కావచ్చు, కానీ వీరితో ఒక రకమైన, ఎలా చెప్పాలి, ఒక రకమైన ప్రేమలో పడిపోయాను. ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ పట్ల ఎలాంటి ప్రేమలో పడిపోతారో ఇటువంటి ఆర్టిస్ట్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఇంత డౌన్ టు ఎర్త్, ఇంత ప్రేమ స్వభావం, ఇంత అందరినీ కలుపుకుపోయే మనిషిని నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. చాలా చాలా గ్రేట్ సార్. మీతో పనిచేయడానికి నాకు చాలా సంతోషం అండ్ నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. అండ్ శ్రీధర్ గారితో నా జర్నీ చాలా సంవత్సరాలు, 16 సంవత్సరాల జర్నీ. వారి ఫస్ట్ యాడ్ నుంచి ఇప్పటి వరకు వారితో నేను కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. అండ్ శ్రీధర్ గారు ప్రతి దశలో అడ్వర్టైజ్మెంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ముందుకెళ్ళారు. ఇప్పుడు కొత్త అధ్యాయం స్టార్ట్ చేసేటప్పుడు చరణ్ గారితో కలిసి ఈ ప్రయాణం కూడా అంతే గొప్పగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. విల్ రాక్. థ్యాంక్ యూ కిషోర్ గారు. మీ ప్రయాణం అలాగే అప్రతిహతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీధర్ గారు. వెల్కమ్ ఆల్. సో నాకు స్టేజ్ మీద మాట్లాడే అలవాటు లేదని మీకు అందరికీ తెలుసు, కాకుంటే ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం కాబట్టి మాట్లాడుతున్నాను. రియల్గా మనము ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటే నేను కిషోర్ గారితో మాట్లాడేటప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనము చాలా గొప్పగా ఆలోచించాలండి, ఏదన్నా మనము ఒక మెగా స్టార్ పెట్టాలి మనము అన్నారు. ఇక మీరే మెగాస్టార్ అన్నది కదా సార్, ఇక మెగాస్టార్ గారినే మనం డైరెక్ట్గా ట్రై చేద్దామని అంటే ఎంతో అదృష్టం ఉండబట్టి ఈరోజు మన కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా సారు రావడం అన్నది అది అంత ఈజీ కాదు, మీకు అందరికీ తెలుసు ఆ విషయము. అంటే దాని వెనుక ఆయన ఒప్పుకోవడం అన్నది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను ఆయన రియల్లీ స్టాండింగ్ బిహైండ్ హిమ్ అంటే కూడా ఐ డోంట్ బిలీవ్ రియల్లీ ఇట్స్ నిజమా కాదా అన్నంత ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగానే ఉంది నాకు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా టికెట్లు గరానమ్మ గుడికి ఎంత కష్టపడ్డా మాకు తెలుసు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే అస్సలు రియల్గా ఆ స్టేజ్ నుంచి ఈ పక్కన నేను ఈరోజు రామ్ చరణ్ గారి పక్కన నిలబడే స్టేజ్కి వచ్చానంటే థ్యాంక్ యూ సార్. మమ్మల్ని మా గురించి మీరు ఏం తెలుసుకున్నారో తెలియదు, కానీ మేము అలా అడగంగానే మీరు ఒప్పుకోవడం అన్నది మటు చాలా గొప్ప విషయము. మేము రియల్గా ఇప్పటికీ ఆ విషయంలో చాలా ఆనందపడుతుంటాను నేను. ఆ తర్వాత సార్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. నడుస్తూ ఉంది షూటింగ్, బాగానే ఉంది అంతా కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రతిసారి సార్ చెప్పంగానే ఓకే అంటారు, ఎక్కడ కూడా మళ్ళీ ఇంకో షాట్ అనట్లేదు. ఆయనకి డౌట్ వచ్చిందో మరి ఏందో ఒకసారి పక్కకు పిలిచి, ఏమండి శ్రీధర్ గారు, యు ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంటింగ్, అయినా ఒక బ్రాండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ముందుకు వెళ్తుందో, మీకు కానీ నచ్చకపోతే మళ్ళీ చెప్పండి, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేస్తానని ఎంతో హంబుల్గా నన్ను అడిగారంటే నాకు ఇప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోయే సంఘటన అది. అసలు ఆ విషయంలో ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన అలా జనరల్గా అంత పెద్ద మెగా పవర్ స్టార్ మనల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. అంత అంటే డౌన్ టు ఎర్త్ అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీలాంటి వాళ్ళు చూసి మేము ఇంకా ఎంత నేర్చుకోవాలండి. సో తప్పకుండా మేము ఎలా అయితే మమ్మల్ని మీరు నమ్మారో, మీ నమ్మకాన్ని కలకాలం ఎల్లకాలం మేము నిలబెట్టి మేము మరింత మంచి పేరు తెచ్చుకుంటామని ఈ సభా వేదిక మీద నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.
డెఫినెట్లీ అండి, మీది తరతరాలకి చెరగని చిరునామా మాత్రమే కాదు, తరతరాలకి నమ్మే చిరునామా. ఓకే శ్రీధర్ గారు అండ్ చరణ్ గారు, దట్స్ ఫర్ యూ. సో ఇప్పుడు ఈ కొత్త అధ్యాయాన్ని సువర్ణ భూమితో మొదలు పెడుతున్నటువంటి ఈ తరుణంలో మీ మాటలు వినడానికి అందరూ, మీరు వచ్చిన దగ్గర నుంచి ఎవరు కూర్చోట్లేదండి, మొత్తం స్టాండింగ్ ఓవేషనే. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెనకాల ఉండే వాళ్ళకి కనిపించడం లేదు, ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్. అండ్ చరణ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. స్పెషలీ సుమ గారికి నమస్కారం. చాలా రోజుల తర్వాత కోవిడ్లో 2 years తర్వాత మిమ్మల్ని కలిసాను. చాలా ఆనందంగా ఉంది మ్యామ్. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మిమ్మల్ని అలాగే భీమ్ని కలవాలి అని ఆర్ఆర్ఆర్ వేదిక మీద. మా సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ మీ వీడియోస్ అన్ని మేము యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. చాలు, ఇది చాలు ఇవాటికి నాకు. థ్యాంక్ యూ అండి. అలాగే మీడియా మిత్రులందరికీ, వచ్చిన పెద్దలకి, స్వర్ణభూమి ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, శ్రీధర్ గారికి, కిషోర్ గారికి అందరికీ నమస్కారం. బహుశా చాలా రోజులు అయింది నేను కూడా సెలెక్టివ్గా ఉందామని యాడ్స్ చేయట్లేదు. బట్ ఈ 2 years షూటింగ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒక థాట్ వచ్చి, ఒక నమ్మకమైన గ్రూప్ అండ్ ఇంత డీసెంట్ గ్రూప్ అండ్ దిస్ ఫ్యామిలీ, ఇలాంటి వాళ్ళని కలవడం, వీళ్ళ గురించి బయట కూడా తెలుసుకోవడం. అండ్ స్వర్ణభూమి గురించి నేను మీకు కొత్తగా చెప్పట్లేదు. దే హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఫస్ట్ టైం ఒక మాస్ రేంజ్లో అఫోర్డబుల్ హౌసింగ్, అంటే ఈ ఎక్స్పెన్సివ్ లగ్జరీ విల్లాస్ కాకుండా అఫోర్డబుల్ విల్లాస్ ఇంత లార్జ్ స్కేల్లో చేయడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి స్వర్ణభూమి వాళ్ళే స్టార్ట్ చేశారు హిస్టరీలో. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేసిన షూట్ అండ్ హ్యావ్ టు థ్యాంక్ కిషోర్ గారు. ఇట్ వాజ్ అ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మీరు చెప్పినట్టు కలకాలం ఇలాగే వీ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ. అండ్ యాడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఎలాంటి సహకారం కావాలన్నా ప్లీజ్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. అండ్ కిషోర్ గారు ఇస్ సచ్ అ వార్మ్ పర్సన్. ఆయన కోట్లలో బిజినెస్ కానీ వెంచర్స్ కానీ మినిమం 500 houses ఒక వెంచర్ తీసుకుంటే అలాగా బోల్డ్ వెంచర్స్ చేశారు. నాకు వేలల్లో ఉంటాయనుకుంటే ఆయన కట్టిన ఇల్లులు. సో వాళ్ళన్నిటికీ ఈయన మార్గదర్శి అండ్ హీస్ నమ్మకం. ఆ బ్రాండ్ కానీ ఆ క్లయింట్స్ అందరికీ ఈయనే నమ్మకం. అసలు ఈయన ఫేస్ పెట్టుంటే స్వర్ణభూమి పోస్టర్ మీద బాగుంటుంది, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ పెట్టుకున్న నమ్మకం ఈయన మీద, నాకు మీ మీద ఉన్న నమ్మకం. విల్ ఆల్వేస్ బీ దేర్, విల్ ఆల్వేస్ కీప్ ఇట్ విత్ అస్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ స్వర్ణభూమి ఫ్యామిలీ అందరికీ కూడా I wish you all the best. Thank you, Andy. Thank you for having me. Thank you so much, Ram Charan, for becoming a part of Suvarna Bhoomi. And from today, manaki television, theatres, alage print media is going to be overloaded with the ads. మీరు ఇందాక చూసిన దాన్ని మళ్ళీ మీరే చూడబోతూ ఉన్నారు. Once again, thank you so much, Charan, and looking forward to seeing you on big screen soon with RRR. Sridhar garu, thank you Andy, and Kishore garu, thanks Andy, thank you. దయచేసి ఒక్కొక్క వైస్ ప్రెసిడెంట్ మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరు, అందరూ కాదు. భాస్కరన్న, గురు సమానులు ప్లీజ్. శ్రీహరి గారు, శ్రీకాంత్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. Next, DS and Ravi and Rajni, please. శ్రీహరి గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రవి అండ్ రజని. ఓకే, సో మనందరికీ తెలుసు మనం వెండితెర మీద సుబ్రహ్మణ్యం గారు దయచేసి అయిపోయింది. చరణ్ గారిని చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాము. చరణ్ గారు త్వరగా కనపడాలి అంటే ఆయన త్వరగా వెళ్ళి షూటింగ్ చేసుకొని మనకు కనపడాలి కాబట్టి ఐ నో హీ స్టిల్ వాంట్స్ టు స్టే బ్యాక్, బట్ దేర్ ఆర్ సర్టన్ కమిట్మెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు ఫర్ బీయింగ్ హియర్ ఫర్ టుడేస్ ఈవెంట్.
సువర్ణ భూమి తరతరాలకి చెరగని చిరునామాగా మారినటువంటి చరణ్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మెగా పవర్ స్టార్ మోర్ పవర్ టు యూ, మోర్ పవర్ టు యూ, మోర్ పవర్ టు యూ బీయింగ్ హంబుల్ అండ్ so very responsible. Thank you so much.